రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వచ్చేసి నూరు బాషా రహమతుల్లా. నేను ఈ తేనెపెట్ల ఫీల్డ్లోకి వచ్చేసి 15 సంవత్సరాల దాకా అవుతుంది. అది బీ కీపర్స్ కిందకు వచ్చేసి. నేను అంతకుముందు వ్యవసాయ కూలీగా పనిచేసేవాళ్ళని. ఇది మా బావగారు వాళ్ళు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళ ద్వారా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఈ ఫీల్డ్లోకి వచ్చిన కాడి నుంచి ఈ బిజినెస్ వచ్చేసి లాభదాయకంగానే ఉంది. మేము అనేక రకాలుగా ప్రాంతాలుగా తిరుగుతూ ఉంటాము. ఈ తేనె బాక్సులు తీసుకుని సీజన్ల వారీగా మార్చుకుంటూ ఏలూరు, బాపట్ల, ఇక్కడికి వచ్చేసి నరసరాపేట దగ్గర పెరంగపురం, ఇంకా అరకు, వైజాగ్ దగ్గర అరకు, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వస్తే గుంతకల్లు దగ్గర వాము పంట వేస్తారు. వాము మీదకి, నిజామాబాద్ ఆవాల మీదకి, ఇట్లా రైతులను బట్టి ఫాలో అవుతా మేము బాక్సులు తీసుకొని ఈ ఎక్స్ట్రాక్షన్ చేసుకొని తిరుగుతూ ఉంటాము. మేము వచ్చేసి క్వాలిటీ గల తేనె ఉత్పత్తి చేస్తూ ఉంటాము. ఒక లెక్క చెప్పాలంటే మేము రైతుల కింద అనమాట. రైతులు ఎక్కడ ఏ పంటలు వేస్తారో ఆ పంటల కాడే పెడతా ఉంటాం. రైతులకు కూడా దిగుబడిలో మేము సహాయం చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే మా బాక్సులు పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా దిగుబడి ఎక్కువ వస్తూ ఉండిద్ది. అదొకటాను మన సమ్మర్ సీజన్కి వచ్చేసరికి వాటర్ మిలాన్, ఈ పుచ్చకాయ తేనెలో వాళ్ళ దిగుబడికి కోసం మా దగ్గర తేనె బాక్సులు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడైతే పుచ్చకాయ తోటలు వేస్తారో అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ కాయ సైజు కూడా బాగా ఊరి బాగా ఎక్కువ టన్నుల దగ్గర దిగుబడి బాగా వస్తూ ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే మన సన్ఫ్లవర్ తోటలు వేసినప్పుడు ఆ పువ్వుకి పువ్వు బట్ట తీసుకొని పువ్వుకు రుద్దుతూ ఉంటారు. ఈ తేనె పెట్లు పెడతాం వల్ల ఏంటంటే ఆ పువ్వు రుద్దే పని లేకుండా తేనెగలే పువ్వు మీద వాలి పరాగ సంపర్కం జరిగి వాళ్ళకి దిగుబడి రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉండేది. రైతు సోదరులకు తప్పకుండా ఇది ఒకటి మట్టి గమనించాల్సింది. అదొకటేను మీద బాగా పనిచేస్తే బాగా కాయ సైజు కానీ తేనె కూడా మంచి క్వాలిటీ తేనె వచ్చేసిద్ది. మిగతా ఏంటంటే రైతులు ఎక్కువగా పురుగు మందులు వాడకం తగ్గించేస్తే తేనె పెట్టెలు కూడా ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉండిద్ది. అదొకటను మన ఇప్పుడు సెల్ టవర్ల మూలాన బాగా తేనెగలకి బాగా డ్యామేజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 4G అయిపోయి 5G వచ్చింది. 5G 6G వచ్చేసరికి బయటికి వెళ్ళిన తేనెగ బాక్సులోకి రాలేకపోతుంది. తేనెగ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు అది లైన్స్ వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది అనమాట. ఆహారం సేకరించి అదే లైన్స్లో రావాలి. ఈగ వచ్చేటప్పుడు దాని మైండ్ సెట్ ఖరాబ్ అయిపోయి ఈగ బాక్సులోకి రాలేకపోతుంది ఈ రేడియేషన్ దెబ్బకి. దానివల్ల ఉండే కొంది తేనెగలు అనేది అంతరించిపోతుంది. ఐన్స్టీన్ అంతా కూడా చెప్పాడు, 5 సంవత్సరాలు కనుక తేనెగ భూమి మీద లేకపోతే వరల్డే అంతం అయిపోయిందని చెప్పాడు. అది తప్పకుండా రైతు సోదరులు కొంచెం గమనించి తక్కువ మోతాదులో పురుగు మందులేని పిచ్చికారీ చేస్తామంటే తేనె పెట్టలకి బాగుంటుంది, రైతులకు కూడా దిగుబడి ఎక్కువ వస్తూ ఉంటుంది. నేను స్టార్టింగ్ ఉద్యానవన శాఖలో నాకు 10 బాక్సులు ఇచ్చారనమాట. ఆ 10 బాక్సులతో ఇప్పుడు 350 బాక్సులు స్టోరేజ్ చేసుకొని ఇప్పుడు తేనె దిగుబడి తీసుకుంటా ఉన్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఉద్యానవన శాఖలో 10 బాక్సులు ఇచ్చారు. ఒక సీజన్ మీదకి బాక్స్ తీసుకెళ్ళి పెట్టినప్పుడు సీజన్ ఎండ్ అయిపోయేటప్పుడు చూసుకోవాలి. బాక్స్ ఏగ అలా బయటికి వెళ్ళిన ఏగ ఎట్లా వస్తుంది, మన బాక్స్ ముందు ఏగ కింద డైరెక్ట్ లోపల దూతుందా, కింద పడుతుందా, చుట్టూ మందు పిచికారీలు ఏమైనా చేస్తున్నారా. మనం ఏంటంటే ఇక్కడ పెరంగపురం మండలంలో పెట్టినప్పుడు వెనక చిక్కు వచ్చేసరికి పత్తి వేసేసి పత్తి మీద పురుగు మందులు బాగా కొడతారు. ఆ వెనక చిక్కు వచ్చేసి ఏంటంటే ఏగ పురుగు మందుల మీద పోయి బాగా డ్యామేజ్ అయిపోయి మన బాక్సుల ముందే వచ్చి కింద పడిపోతూ ఉంటుంది. ఆ వాకిలి ఏదైతే ఉందో ఏగ వెళ్ళే వాకిలి, ఆ వాకిలి కిందే పడుతూ ఉంటుంది. అప్పుడు మనం కనుక గ్యారెంటీ గమనించుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా పురుగు మందులు ఎఫెక్ట్ కొడుతుంది. అదొకటను మన ఏగ అమ్మట కాళ్ళ అమ్మట పిప్పుడు వచ్చింది. పిప్పుడు శాతం ఉండే కొంది కాళ్ళ అమ్మట బాగా తగ్గిపోతుంటే ఆ చుట్టుపక్కల ఇంకా సీజన్ ఏమీ లేదు, బాక్సులు తప్పనిసరిగా మార్చుకోవాల్సి వచ్చింది అని గమనించుకొని బాక్సులు మటుకు మార్చుకోవాలి. అదొకటను మన పైన పెట్ట అనేది వచ్చేసిద్ది. ఆ పెట్ట వచ్చేసి డిసెంబరు, జనవరి నెలలో బాగా వచ్చేసిద్ది. ఆ పెట్టను మటుకు గమనించాలి. ఆ పెట్ట కోత సౌండ్ ఉన్నా కూడా ఏగ అనేది బయటికి పోదన్నమాట. మన తేనె పెట్టెలు ఆడ పెడతాం అక్కడే చుట్టుపక్కల చెట్ల మీద వాళ్తూ ఉంటుంది. అది మటుకు గమనించుకోవాలి గట్టిగా. అది మన పాల పెట్టె టైప్ ఉండిద్దండి, రంగురంగులుగా ఉండిద్ది. ఆ పెట్టను మటుకు గమనించుకోవాలి. ఈగలు తినిద్ది. ఈ ఏడు ఆ పెట్ట వల్లే బాగా బాక్సులు మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయినాయి. దాదాపు 350 బాక్సులు 30 బాక్సులకు వచ్చినాయి.
అన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఈగలు చచ్చిపోయినాయి. ఇటు లోకల్ అందరి దగ్గర చనిపోయినాయి కాబట్టి మేము పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ నుంచి వాళ్ళ దగ్గర ఆవాల సీజన్ ఉండేది, అక్కడ నుంచి బాక్సులు తీసుకొని మేము ఇక్కడ చేసుకుంటున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గర కొనుక్కొని బాక్స్ వచ్చేసి మనం ఖాళీ బాక్స్ ఇప్పుడు బాగా సీజన్ మీద ఈగ బాగా ఎక్కువ పెరిగితే మనకు ఖాళీ బాక్సులు చేయించుకోవాల్సి వచ్చింది. ఒకవేళ మన ఈగ తక్కువ ఉండి ఈగలతో సహా కొనుక్కోవాల్సి వచ్చేసి 5,000 నుంచి 5,100, 5,500 పడింది. ఓన్లీ లోన ఫ్రేములు ఖాళీ బాక్సులు వచ్చేసి 1,500 పడింది. కింద ఇనుప స్టాండ్ వచ్చేసి 300, 350 దాకా పడింది. అది మొత్తం మీద ఖాళీ ఎంటీ బాక్స్ వచ్చేసి 2,000 దాకా పడింది. ఈగలతో కలిపి 3,500, మొత్తం 5,500 పడింది. అసలు బాక్సులు ఎన్ని ఈగలు ఉంటుంది ఏంటి? బాక్స్ మీద మనకి ఇచ్చేటప్పుడు ఒక రాణి ఈగ ఒక 5 ఫ్రేములతో ఇస్తారు. 5 ఫ్రేములతో దాదాపు 30-40 వేల ఈగలతో కలుపుకొని మనం బాక్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా రాణి ఈగ హెల్తీగా గుడ్లు పెడుతుందా లేదా అనేది డైలీ పెడుతుందా, డైలీ గుడ్లు పెట్టిద్ది అనమాట. ఆ డైలీ అనేది చిన్న నలుసల్లే ఉండేది, కంపల్సరీగా అది ఒకటి చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకుంటే రాణి హెల్తీగా ఉందా లేదని తెలిసిద్ది. రాణి ఉంటేనే బాక్స్ తీసుకోవాలి, రాణి లేకపోతే బాక్స్ తీసుకోకూడదు. అల్లనేరేడు, మామిడి, కొబ్బరి, వాటర్ మిలాను ఇట్లాంటి వాటిలో వస్తే మిగతాయి దానిమ్మ వీటిల్లో కనుక తక్కువే వచ్చింది. తేనె అయితే రాదు కానీ కొంచెం తక్కువే వచ్చింది. వీటిల్లో బాగా వచ్చింది. అల్లనేరేడు బాగా వచ్చింది, కొబ్బరి మీద బాగానే వచ్చింది, మామిడి పూతల మీద బాగా వచ్చింది. కలప మొక్కలు దేని మీద వస్తుంది? కలప మొక్కలు తుమ్మ మీద బాగా వస్తుంది. తుమ్మ మీద టేకు కూడా తక్కువే. తుమ్మ చెట్ల మీద బాగా వస్తుంది. తుమ్మ చెట్ల మీద పిప్పుడు వచ్చింది, తేనె బాగా వస్తుంది. నిజంగా తేనె అనేది రాదు. మల్లెపూ మీద వాలదు, గులాబీ తేటలో గులాబీ మీద వాలదు. మనకి ఎక్కువ వచ్చేసి నూగు మీద ఎక్కువ వచ్చేది సన్ఫ్లవరు, పిల్లి బెసర, జనుము, ఉప్పాకు అని మన వరి తీసేసిన తర్వాత కింద ఉప్పాకు పెరిగిద్ది. ఆ ఉప్పాకు ఒకటి, యూకలిస్టిక్ మీద వచ్చిద్ది, వేప మీద కూడా వచ్చిద్ది అనమాట. వేప మీద వచ్చిద్ది, చింత చెట్ల మీద వచ్చిద్ది. ఫ్లవరింగ్ ఆ పువ్వు ఈగ అనేది 5 కిలోమీటర్ల సర్వెన్స్లో ఉన్న మొత్తాన్ని దాని తొండ ఏదైతే ఈగ పువ్వులో దూరినంత వరకు ఆ ఫ్లవర్ మీద అన్నిటి మీద విష పువ్వుల మీద నుంచి కూడా తేనె సేకరిస్తాయి తేనెగలు వచ్చేసి. అది తేనె కొంతమంది తేనె తలకు రాసుకుంటే తెల్ల జుట్టు వచ్చిద్ది అంటారు. అదే కలబంద ఆయిలో తేనె కలిపి తలకు రాసుకుంటే కానీ చుండ్రు అనేది అసలు రాదు. అదొకటి తేనె కుక్క నాగదంటారు, అదంతా కూడా అపోహ. తేనె కుక్క నాకిద్ది, ఎందుకు నాకదు, కుక్క కూడా నాకిద్ది. తేనె అనేది ఎప్పుడు ఒకటే కలర్ రాదు అసలు. మనకి ఫ్లవరింగ్ వచ్చేసి సంవత్సరం మొత్తం ఒకటే ఫ్లవరింగ్ ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఫ్లవరింగ్ మారుతూ ఉండిద్ది. ఫ్లవరింగ్ మారినప్పుడల్లా మేము బాక్సులు మార్చుకుంటూ ఉంటాం. ఆ పూత ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి తీసేసి మళ్ళీ వేరే చోట రైతులు వేరే పూల తోటలు కానీ ఇట్లా ఉద్యానవన పంటలు కానీ వేస్తారు కదా, అట్లా చోట్ల మార్చుకుంటూ ఉంటాం. తేనె మటుకు ఎప్పుడు ఒకటే కలర్ రాదు. అది ఒకటే చిక్కదనం కూడా ఉండదు. తేనె దాని వచ్చే ఫ్లవర్ని బట్టి చిక్కదనం, టేస్ట్, రంగు మారుతూ ఉండిద్ది.